నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రంజిత్ బులెటిన్ల ముందు హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ అద్భుత ఘట్టానికి వేదిక అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజే 4 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసిన ఏపీ ప్రభుత్వం కఠిన నిబంధనలతో రూపుదిద్దుకున్న పంచాయతీరాజ్ చట్టం ఆచరణలో సాధ్యం చేస్తే బంగారు తెలంగాణ కళ్ళ ముందే కనిపించనుంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో నేడు తెరుచుకొని అంగన్వాడీ కేంద్రాలు 7 దశాబ్దాలు గడిచినా నేటికి గ్రామాలలో కరువైన మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలకు భవనాలు లేక ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అద్భుత ఘట్టానికి వేదికైంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 4 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగాయి వీటిలో అర్బన్ ఏరియాలో 1,00,000 ఇళ్లు రూరల్ హౌసింగ్ కింద 3 లక్షల ఇళ్లను ప్రారంభించారు నెల్లూరులో జరిగే గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణ పాల్గొనగా తిరుపతిలో జరిగే గృహ ప్రవేశాల కార్యక్రమంలో మంత్రులు లోకేష్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 10 నుంచి పూర్తి బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు ఈ మేరకు నేడు ఆయన ఒక ప్రకటన చేశారు తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12 వరకు పూర్తి బయోడేటాను గాంధీ భవన్లో అందజేయాలని సూచించారు కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తనకు అందించిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి ఏఐసీసీకి నివేదికనిస్తుందని తుది నిర్ణయం మాత్రం హైకమాండ్దని ఉత్తమ్ తెలిపారు సిర్పూర్ కాగితపు పరిశ్రమలో నిన్న రాత్రి 8 గంటల 20 నిమిషాలకు మళ్లీ కాగితపు ఉత్పత్తి ప్రారంభమైంది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు 2014లో మూతపడ్డ ఈ కంపెనీ మళ్లీ తెరుచుకోవడంపై కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సిర్పూర్ పేపర్ మిల్లు మళ్లీ తెరుచుకోవడంతో పాటు ఉత్పత్తి ప్రారంభమైంది దీనివల్ల వందలాది మంది కార్మికుల జీవితాల్లో సంతోషం నిండనుంది ఇందుకోసం ప్రత్యేక చొరవ చూపిన పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ గారికి ఆయన టీంకు అభినందనలు తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణ చేపట్టిన అనేక మూతబడ్డ పరిశ్రమల్లో సిర్పూర్ మిల్లు ఒకటి అని ట్వీట్ చేశారు నిజాం కాలంలో 1938లో సిర్పూర్ పేపర్ మిల్లును స్థాపించారు 1950లో బిర్లా గ్రూప్ దీన్ని టేకోవర్ చేసింది అప్పటి నుంచి నిరాటకంగా ఉత్పత్తి కొనసాగింది కొత్త యంత్రాల కొనుగోలు పేరుతో యాజమాన్యం 2007-2008 మధ్య కాలంలో మిల్లును ఐడిబిఐకు తాకట్టు పెట్టింది అయితే నష్టాలు పెరిగిపోవడంతో 2014 సెప్టెంబర్ 27న సంస్థ మూతపడింది అప్పటికే 3,200 మంది కార్మికులు పేపర్ మిల్లుపై ఆధారపడి బతుకుతున్నారు 2016 అక్టోబర్ 22న ఈ మిల్లును ఐడిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిల్లును తెరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది మిల్లును టేకోవర్ చేసే కంపెనీలకు రాయితీలు ఇస్తామని 2016 సెప్టెంబర్లో ప్రభుత్వం ప్రకటించింది గత శాసనసభలో సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ల శాసన సభ్యత్వాలను పునరుద్ధరణ కేసులో న్యాయశాఖ శాసనసభ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది వాదనల సందర్భంగా అదనపు ఏజీ కోర్టులో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు గత శాసనసభలో సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ల శాసన సభ్యత్వాల పునరుద్ధరణ కేసులో న్యాయశాఖ శాసనసభ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ వాదనల సందర్భంగా అదనపు ఏజీ కోర్టులో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు గత శాసనసభలో సభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ల సభలో ప్రవర్తన సరిగా లేదని స్పీకర్ సస్పెండ్ చేయడం తెలిసిందే దీనిపై ఇరువురు ఎమ్మెల్యేల వాదనలు విన్న హైకోర్టు తక్షణమే వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది కానీ ఆదేశాలు అమలు చేయడం లేదంటూ ఇరువురు ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు దీంతో న్యాయమూర్తి న్యాయశాఖ అసెంబ్లీ సెక్రటరీలకు ఫారం 1 నోటీసులు జారీ చేస్తూ ఇద్దరిని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన శాసన సభ్యత్వాల పునరుద్ధరణ తీర్పును కొట్టివేస్తూ ఫారం 1 రద్దుపై మాత్రం సింగిల్ జడ్జికు స్వేచ్ఛనిస్తూ ఆదేశాలు జారీ చేసింది నిన్న కోర్టు ధిక్కారణ పిటిషన్పై హైకోర్టు సింగిల్ జడ్జి ఎదుట వాదనలు జరిగాయి ఈ సందర్భంగా శాసనసభ రద్దయిన ధిక్కారణ నోటీసులు రద్దు కాలేదని న్యాయశాఖ శాసనసభ కార్యదర్శులిద్దరూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది ఈ కేసులో వాదనలు జరుగుతుండగా అదనపు ఏజీ కోర్టును ఉద్దేశించి
వాట్ నాన్సెన్స్ దిస్ కోర్ట్ ఈస్ టు టేక్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన న్యాయమూర్తి తన ఆదేశాల్లో ఈ వ్యాఖ్యలను నమోదు చేశారు. శాసనసభ రద్దయిన కోర్టు ధిక్కారణ నోటీసులు రద్దు కాలేదని, డివిజన్ బెంచ్కు ఈ నోటీసులపై తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది అన్నారు. ఈ నెల 15న జరగబోయే విచారణకు న్యాయశాఖ శాసనసభ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాలని, కోర్టుకు 10,000 రూపాయల పూచీకత్తు చెల్లించాలని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వారెంట్లు అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో మొత్తం 75 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఈరోజు 2వ శనివారం కావడంతో ఏ ఒక్క సెంటరు తెరుచుకోలేదు. అయితే అక్కడక్కడ అరకొర సెంటర్లలో తీయడం జరిగింది. టీచర్లు విధులకు డుమ్మ కొట్టడంతో ఆయాలతో అంగన్వాడీ సెంటర్లు నడుపుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రాలు నీరుగారుతున్నాయి. మాతా శిశువులకు అందించే ఫలాలు అందడం లేదు. ఆయా గ్రామ ప్రజలు వీరు సెంటర్లోకి వస్తే 11 గంటల తర్వాత వస్తున్నారని గ్రామ ప్రజలు చెబుతున్న సమాచారం. ఇలాగైతే ప్రభుత్వం వీరిపై పెట్టుకున్న ఆశలు బూడిదలో పోసిన పన్నీరు మాదిరినే అవుతుంది. చూసి చూడనట్టుగా అధికారులు చోద్యం చేస్తున్న వైద్యం ఇప్పటికైనా అధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాలింతలు, మాతా శిశువులు, ఆయా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. విధులకి గైహాజరైన వారిలో మల్రెడ్డిపల్లి, ఓమంతాలపల్లి, చింతపల్లి 1, వర్కాల, మింజనూరు 1, 2, 3 సెంటర్లు, బద్దవారిగూడెం, కుర్మపల్లి 1, 2, 3 సెంటర్లు, విరాట్ నగర్ వారు హాజరు కాలేదు. సూపర్వైజర్ జ్ఞానేశ్వర్ని విచారణ అడగక కొంతమంది నుండి సమాచారం రాగా కొంతమంది ఎవరు ఎలాంటి సమాచారం అందలేదు అని వారు చెప్పారు. సమాచారం ఇచ్చిన వారు కనీసం ఆయాలతో కూడా అంగన్వాడీ సెంటర్లు తెరవలేదు. ఒక దేశం అభివృద్ధి ఆ దేశంలోని పట్టణాలలో ఉన్న భవనాలు, ఫ్లైఓవర్, మల్టీప్లెక్స్లపై ఆధారపడదు. ఆ దేశంలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెంది గ్రామస్తులందరికీ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందినట్లు. అప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఇలాంటి గ్రామ స్వరాజ్యం కోసమే తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేసింది. ఒక దేశం అభివృద్ధి ఆ దేశంలోని పట్టణాలలో ఉన్న భవనాలు, ఫ్లైఓవర్, మల్టీప్లెక్స్లపై ఆధారపడదు. ఆ దేశంలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెంది గ్రామస్తులందరికీ మౌలిక సదుపాయాలు అందుబాటులోనికి వచ్చినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందినట్లు. అప్పుడే గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఇలాంటి గ్రామ స్వరాజ్యం కోసమే తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగానే గతంలో లేనటువంటి అనేక అధికారాలు గ్రామ సర్పంచ్కు అప్పగించింది. ఒకవైపు అధికారాలు ఇస్తూనే మరోవైపు వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు అప్పగించింది పంచాయతీరాజ్ చట్టం. ఈ కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం సర్పంచ్కు విరామం లేకుండా నిర్వధికంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ అంటే గతంలో గ్రామ పెద్దగా మాత్రమే ఉంటూ నామమాత్రపు విధులు నిర్వర్తిస్తూ గ్రామంలోని ప్రజలకు గొడవలు పరిష్కరించే పనులే ఎక్కువగా చేసేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీ చట్టంలో మన సర్పంచులకు చేతి నిండా పని కల్పించారు. ఈ కొత్త చట్టం ద్వారా ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులు నిర్వహించే విధులు ప్రథమంగా గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణను సర్పంచుల అధికారాల్లో మొదటిదిగా చెప్పవచ్చు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలి. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి తడి పొడి చెత్త వేరు చేయించి చెత్త డంపింగ్ నిర్వహించాలి. వీధుల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీ డబ్బులతో చెత్త డబ్బాలు కొన్ని గ్రామస్తులకు పంపిణీ చేయాలి. గ్రామంలో హరితహారం, స్వచ్ఛతపై సర్పంచ్కు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పదవి చేపట్టిన 3 ఏళ్లలో గ్రామంలో 100% అక్షరాస్యత సాధించే బాధ్యత సర్పంచ్ పైనే ఉంది. గ్రామంలో రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా విధించే అధికారం పంచాయతీరాజ్ చట్టం సర్పంచ్కు అప్పగించింది. ప్రతిరోజు రోడ్లు శుభ్రపరచాలి మరియు మట్టి కుప్పలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యమైన విధులలో ఒకటి సర్పంచ్ తప్పకుండా స్థానికంగానే నివాసం ఉండాలి అనే నిబంధన పెట్టింది. ఈ చట్టం అలా ఉంటేనే గ్రామంలోని సమస్యలు తెలుస్తాయి. అందుచేత వాటి పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఈ చట్టం పేర్కొంది. గ్రామ అభివృద్ధి కోసం క్రమం తప్పకుండా ప్రతి నెల గ్రామ సభ నిర్వహించాలి. వరుసగా 3 సభలు నిర్వహించుకుంటే సర్పంచ్పై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్కు ఉంటుంది. గ్రామంలో దివ్యాంగులు, వృద్ధులు మరియు గిరిజనుల సంక్షేమం కూడా సర్పంచ్ పైనే ఉంది. పంచాయతీ పరిధిలో పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలలో, పశు సంరక్షణ కేంద్రాలు, కమ్యూనిటీ హాల్తో ఇతర ప్రభుత్వ సంస్థల్లో పచ్చదనం, పరిశుభ్రత పాటించే విధంగా సర్పంచ్ చర్యలు తీసుకోవాలి. గ్రామంలో పంచాయతీరాజ్ రోడ్లు,
అంతర్గత రోడ్లు, పెరటి మొక్కల పెంపకం చేపట్టాలి. అలాగే ప్రభుత్వ మరియు ఇతర ఖాళీ స్థలాల్లో సామాజిక దుంగ మొక్కలు పెంచాలి. పొలాల గట్లపై మొక్కలు పెంచాలి. రైతులను ప్రోత్సహించాలి. గ్రామంలో ప్రతి సంవత్సరం నాటిన మొక్కల్లో 85% మొక్కలు ఖచ్చితంగా బతికించాల్సిన బాధ్యత సర్పంచ్ పైనే ఉంది. ప్రతి ఇంటికి 6 పండ్ల మొక్కలు పంపిణీ చేయాలి. మొక్కల పెంపకం, సంరక్షణ బాధ్యత ఇంటి యజమానునికి అప్పగించాలి. లేకుంటే పెనాల్టీగా 2 ఇంటి పన్ను వసూలు చేసే అధికారం సర్పంచ్కి ఇచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీలోనూ నర్సరీలు ఏర్పాటు చేయాలి. స్థానిక భూమి రకాలను బట్టి మునగ, ఉసిరి, వేప, నిమ్మ, జామ చెట్లు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశుద్ధ్యం, శ్రమదానం, చెత్త తొలగించి వీధి కుక్కలను నియంత్రించాలి. పందుల సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లార్వా నిర్మూలన చర్యలతో దోమల నిర్మూలన చేయాలి. ప్రతి వారం కాలువలు శుభ్రం చేయాలి. పాత బావులు, వినియోగం లేని బావులు, బోరు బావులను గుర్తించి వాటిని మూసివేయాలి. ఇందుకు సర్పంచ్ బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ విధుల నుంచి విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయాలి. ప్రతి వీధిలో దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. విద్యుత్ ఖర్చును గుర్తించి గ్రామ సభతో పాటు ప్రభుత్వానికి నివేదించాలి. పన్నులు వసూలు చేసి వాటికి సంబంధించిన లెక్కలు త్రైమాసికంలో చూపించాలి. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ప్రణాళిక వేయాలి. గ్రామంలో ఉపాధి హామీ, కేంద్ర రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, ఎంపీ, ఎమ్మెల్యే మరియు ఇతర వనరులను తీసుకొని వాటిని గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలి. నిబంధనల ప్రకారం లేఅవుట్ ఆమోదం, భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలి. జనన, మరణ, వివాహాలను నిర్బంధ రిజిస్ట్రేషన్ గ్రామ కార్యదర్శి చేయాలి. రికార్డుల నిర్వహణ ఖచ్చితంగా చేయాలి. వాటిని ప్రతి వారం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిన బాధ్యత సర్పంచ్ పై ఉంది. సామాజిక అడవులు, మొక్కలు పెంపకం, మొక్కలకు నీరు పోసేందుకు సంచార నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలి. పర్యావరణ పరిశుభ్రత, జీవ వైవిధ్యం పాటించాల్సింది సర్పంచ్నే. గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్వహణ, గ్రామాల్లో 500 అంతకంటే ఎక్కువగా సరిపడే కమ్యూనిటీ హాళ్లు నిర్వహణ, వాటిని గ్రామ వేదికగా నిర్వహించాలి. గ్రామాల్లో గోదాములు, దోబిఘాట్లు, దహనవాటిక, గ్రామ గ్రంథాలయం నిర్వహణ బాధ్యత కూడా సర్పంచ్దే. గ్రామ పంచాయతీ నిర్వహణపై పూర్తి బాధ్యత సర్పంచ్దే. పంచాయతీ తీర్మానాలు అమలు చేయడంలో గ్రామ కార్యదర్శిపై నియంత్రణ అధికారం సర్పంచ్కు ఇచ్చారు. పన్నుల వసూలు వివరాలు గ్రామసభ ముందు పెట్టాలి. గ్రామ జనాభా ప్రకారం కోరం తప్పకుండా ఉండాలి. కోరం లేకుంటే గ్రామసభ వాయిదా వేసే అధికారం సర్పంచ్కుంది. ఈ విధంగా అనేక విధులను కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన సర్పంచులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయనుంది. ఇందులో ఈ చట్టాలను, విధులను వివరించనుంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో సర్పంచులు పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచినట్లు తమ తమ విధులను నిర్వహిస్తే బంగారు తెలంగాణ మన కళ్ళ ముందే కనిపించనుంది. బులెటిన్లో ఒక బ్రేక్ తీసుకుందాం. గుడి గంటలు త్వరలో మీ వీటి న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా
త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ పలు ప్రాంతాలైన ఉప్పల్, చౌటుప్పల్, మేడిపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని లింగ నిర్ధారణ చేస్తున్నారనే సమాచారంతో షీటీం మరియు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో రైడ్ చేసి ముఠాను పట్టుకున్నారు. ఈ డాక్టర్లు గత కొంతకాలంగా లింగ నిర్ధారణ చేస్తున్నారు. ఆడపిల్ల అని తెలిస్తే అవసరమైతే వారికి ఆపరేషన్ చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ చేస్తున్న డాక్టర్లను ఆధారాలతో పట్టుకుని అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. చాలా చాకచక్యంగా ఈ డిఫై ఆపరేషన్ చేసిన టీం అందరికీ నేను రివార్డ్ ఇస్తున్నారు. సలీమా శివకుమార్ బుగ్గయ్య హెచ్సి, వెంకటేష్ టీసీ, మన్మోహన్ టీసీ, మన్మోహన్, రవీందర్ రెడ్డి, స్వప్న, నరేష్, రమాదేవి, రాచకొండ కమిషనర్ పరిధిలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేసిన 8 మందిని అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల్లో 7గురిని భువనగిరిలో SOT పోలీసులు అరెస్టు చేశారు. 7,90,000 నగదు, 12 లక్షల విలువ చేసే 55 గ్రాముల ఆభరణాలు మరియు రైస్ పుల్లింగ్ పరికరాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ రాచకొండ సిబి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ నిందితులపై ఇప్పటికే పలు రాష్ట్రాలలో కేసులు కూడా ఉన్నాయని, వీరు ప్రజలకు పాములను చూపించి భయపెడుతున్నట్లు ఆయన తెలిపారు. अभी हमारे नेरड़मठ में रह रहा है, बट ओरिजिनल वो कोन्नूर विलेज यादाद्री भुवनगिर का है. इससे पहले इसके खिलाफ केरला में एर्नाकुलम जिला में 2 मुकदमे चल रहे हैं. बेंगलोर सिटी में एक केस है, आंध्र प्रदेश में विजयनगरम में भी एक केस है. स्पिरिचुअल पावर का मेटल मेरे पास में है, वो उससे राइस पुलिंग करके वो जो इससे आप काफ़ी पैसा कमा सकते हो करके वो लोगों को प्रॉमिस करके लोगों से पैसा लेके उनको चीट कर रहे हैं. ये गैंग में हमें जो लोग मिले हैं उसमें 2 स्नेक कैचर भी मिले. ये पूजा करते समय वहाँ पे 2 स्नेक भी इन्होंने रखे थे कि ये जो पर्टिकुलर जो बॉक्स है, इस बॉक्स में वो बोल रहे वैल्यूएबल मेटल है और स्पिरिचुअल पावर है. उस बॉक्स जो है अभी हमारे स्नैक्स के निगरानी में है, तो इतना पावर उसमें है करके लोगों को चीट कर रहे थे. ऑपरेशन के दरमियान 2 स्नैक्स भी सीज करके फॉरेस्ट डिपार्टमेंट को हमने हैंड ओवर किए. एक गैंग को अरेस्ट करने के बाद इनके पास हमें 7,90,000 कैश, 55 ग्राम गोल्ड और बाकी इलेक्ट्रॉनिक गैजेट्स मिले. तकरीबन 12 लाख का सामान हमने इनके पास से बरामद किया है. इस गैंग में एक मुंबई महाराष्ट्र से वहाँ का एक मुस्लिम है, एक बेंगलोर का मुस्लिम अभी फरार में है, विजयवाड़ा विशाखापट्टनम के भी लोग इस गैंग में हैं. वो 3-4 स्टेट के मिलकर आरोपी इस पूरे केस में अभी शामिल है. लोगों को एक ही गुजारिश है कि ये राइस पुलिंग वगैरह ये सब बकवास है, ऐसी चीज़ों पे आप भरोसा मत कीजिए. आपके साथ धोखाधड़ी होगी, आपका जो पैसा है वो पैसा चला जाएगा. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద నాగమణి అనే మహిళ హైదరాబాద్ నుండి సమీప గ్రామమైన జంగారెడ్డి గూడెంకు ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో వెళ్తుండగా అదుపు తప్పి ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో గాయాల పాలైంది. అదే సమయంలో హైదరాబాద్ నుండి సూర్యాపేట వైపు కారులో వెళ్తున్న ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రమాద పరిస్థితిని గమనించి ప్రథమ చికిత్స నిర్వహించి అంబులెన్స్ను పిలిపించి క్షతగాత్రురాలు నాగమణికి క్షేమంగా సమీప ఆసుపత్రికి తరలించారు. ఎంతో బిజీగా ఉండే ఎంపీ సామాన్య పౌరుల పట్ల కనుబర్చిన శ్రద్ధ, బాధ్యతాయుతమైన విధానానికి స్థానికుల నుండి ప్రశంసలు అందాయి.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఏటూరు నగరం మండలంలో విశ్వకర్మలు ర్యాలీ నిర్వహించారు. అటవీశాఖ అధికారులు తమపై చేస్తున్న దాడులను నిలిపివేయాలని, కలప అక్రమ రవాణా నివారణకు సహకరిస్తామని, డిపోలో అమ్మే కలప ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇవ్వాలని, విశ్వకర్మ తమ కుల వృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం చేయూత ఇవ్వాలని ఏటూరు నగరం బస్టాండ్ నుంచి ఐటీడీఏ వరకు ప్లే కార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ తమ కుల వృత్తికి ప్రభుత్వం సహకరించాలని, అటవీశాఖ అధికారుల దాడుల వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కందుకూరు మండలంలో సర్పంచ్గా గెలుపొందిన ఆకుల మైలారం గ్రామ సర్పంచ్ని గొరిగే కలమ్మ, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గంగాపురం గోపాల్ రెడ్డిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యధిక సర్పంచ్లను గెలిపించిన కందుకూరు మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మెజార్టీ అభ్యర్థులని ఈరోజు గెలిపించి పంపించిన కందుకూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళకి సర్పంచులను గెలిపించిన ప్రజలకి ధన్యవాదాలు కాదు, గెలిపించడానికి కృషి చేసిన కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అందరినీ కూడా గెలిచిన ప్రతి సర్పంచ్ను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కాక ప్రతి సర్పంచ్ కూడా అభినందిస్తూ, గ్రామం అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నిజంగా సర్పంచులు బాధ్యతగా పనిచేయాలంటే ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్రామంలో ఉన్న నిధులు ఏ మూలకు సరిపోవు, వాళ్ళకి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తేనే ఈరోజు గ్రామంలో సర్పంచులు అభివృద్ధి చేయగలుగుతారు అనేది ఒకసారి ప్రభుత్వం గ్రహించాలి. ఎందుకంటే గత 4 సంవత్సరాల గ్రామాలకు చూస్తున్నప్పుడు నిధులు ఎప్పుడు ఎక్కడ ఒక రూపాయి రాలేదు గవర్నమెంట్కి, ప్రభుత్వంకి. కనీసం ఇప్పుడైనా సర్పంచులకు వాళ్ళు బాగా పనిచేసేటట్టు చెయ్యాలంటే మాత్రం ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించాలని కోరుతాను. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. నేను యాజ్ ఎ శాసనసభ్యురాలుగా వాళ్ళకు సంపూర్ణంగా సహకరిస్తాను. సంపూర్ణంగా వాళ్ళ డెవలప్మెంట్, గ్రామం డెవలప్మెంట్లో కానీ సర్పంచ్ పనిచేయడానికి సంపూర్ణంగా సహకారం అందిస్తానని మాత్రం తెలియజేస్తాను. తెలుగు సాంస్కృతిక సాంప్రదాయ కళలకు నిలయమైన శిల్పారామంలో మినిస్ట్రీస్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు భారతీయ మహిళా ఆర్గానిక్ మేళా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో సుమారు 1000కి పైగా ఫుడ్ ప్రోడక్ట్లు అందుబాటులో ఉంచారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తులను తీసుకువచ్చి ఇక్కడి ప్రదర్శనలో విక్రయిస్తారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బిజీ లైఫ్లో జంక్ ఫుడ్ తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్న ఈ రోజుల్లో ఆర్గానిక్ ఆహార పదార్థాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సిక్కిం ఈజ్ ఆర్గానిక్ స్టేట్ నెంబర్ 1 స్టేట్యా. అదేవిధంగా ఇక్కడికి మేము కొన్ని శాంపిల్స్ మాత్రం హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. వాటిలలో పల్సెస్ ఎక్కువ తీసుకురావడం జరిగింది. ఇవి కూడా డిస్ప్లే చేద్దామని తీసుకొస్తే సేల్ అవుతున్నాయి. అయితే అక్కడ నుంచి విజయవాడ నుంచి స్టాక్ లేకపోవడం వల్ల మేము తక్కువ తీసుకురావడం జరిగింది. అవి కూడా సేల్ చేసేస్తున్నాము. ఇంకా 2 రోజులు చూపిద్దామని ఒక్కొక్కటి ఏదొకటి మాత్రం డిస్ప్లే చేయడం జరుగుతుంది. సుమారు ఎంత పెట్టుబడి పెట్టారు మీరు ఇక్కడికి తీసుకురావడానికి? ఇవి తీసుకురావడానికి అండి, ఇది కంపెనీ భరిస్తుందండి. కంపెనీ డిస్ప్లే చేయడానికి తీసుకొచ్చింది, అది అంతా కంపెనీ చూసుకుంటుంది. पल्सेस एंड हर्ब्स हैं. कैसे यूज़ करते हो? दालें, राजमा की दालें नॉर्मली जैसे रात को भिगाना और फिर सुबह प्रेशर कुकर में आप बना सकते हैं राजमा की दालों को. और एक स्पेशल दाल है उत्तराखंड की, भट्ट की चुड़कानी जो बोलते हैं, ये भट्ट दाल. इसको बनाने का तरीका थोड़ा डिफरेंट है और दालों से. इसको क्या करना है, आपको तेल में डायरेक्ट फ्राई करना है. प्रेशर कुकर में भी नहीं बनाना है. कढ़ाई में आप तेल गरम करेंगे तो इसको आप थोड़ा सा डाल सकते हैं उसमें. जैसे आप गरम तेल में ये डालते हैं तो ये पॉपकॉर्न की तरह फूट जाता है, क्रैक हो जाता है बीच में. इसके बाद इसमें आपको प्याज डालना है, नमक, मिर्च, मसाले और पानी डाल के 10 से 15 मिनट में दाल तैयार हो जाती है. ये रिस्पांस कैसा है मैडम? रिस्पांस यहाँ पे बहुत अच्छा है. हम लोग फर्स्ट टाइम ही हैदराबाद में आए हैं. बहुत अच्छा लगा हमें यहाँ आके. पहले हमें జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గద్వాల పట్టణం పాత బస్టాండ్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె శశాంక్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించి ప్రమాదాలు లేని గద్వాల జిల్లాగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేపీ లక్ష్మీనాయక్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ కృష్ణ, డిటిఓ చక్రవర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి ప్రాణం విలువ తెలిసిన వాళ్ళుగా మీ అందరినీ కోరేది, వారోత్సవాలు జరుపుకోవడంతో పాటు ఈ అవగాహన మీ ద్వారా ఇంకో 10 మందికి తెలియాలి. మీరు బాధ్యతగా ఉంటే ఖచ్చితంగా మీ నుంచి నేర్చుకునే వాళ్ళు, మీ నుంచి స్ఫూర్తి పొందే వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ఆసరా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించడానికి ఈరోజు 38 కంపెనీలు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నారాయణపురం మండల కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతి యువకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ మండల జెడ్పీటీసీ బుల్లా శివశంకర్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాచేగూడెం గ్రామానికి చెందిన కురువ శ్రీశైలం భూ తగాదాలతో మనస్తాపం చెంది మృతి చెందిన సంఘటన తెలుసుకుని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు గాను 10,000 రూపాయలతో ఆర్థిక సహాయం చేశారు. తెలంగాణ బ్రాహ్మణ స్త్రీశక్తి ఆధ్వర్యంలో కొత్తపేట విజయపురి సంక్షేమ సంఘం నందు 19వ ఎగ్జిబిషన్ను టి అనురాధ నిర్వహిస్తున్నారు. ఒక్కరోజు నిర్వహించే ఈ ప్రదర్శనలో మహిళా పట్టు చీరలు, 1 గ్రామ్ గోల్డ్ పిండి వంటల రకాలు, స్వగృహ సుగంధ ద్రవ్యాలు, కొయ్య బొమ్మలు, జూట్ బ్యాగ్ తదితర వస్తువులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అనురాధ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాల వస్తువులు ఈ ప్రదర్శనలో ఉంచినట్లు ఆమె తెలిపారు. నమస్తే అండి, నా పేరు అనురాధ. తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి అనే ఆర్గనైజేషన్ మేము గత 2 ఏళ్లుగా ఏర్పాటు చేశాము. ఇట్లా అన్ని ఏరియాస్లో కూడా మేము మొన్న అల్కాపురి పార్క్లో చేశాము, ఇప్పుడు విజయపురి సంక్షేమ భవనంలో చేస్తున్నాము. ఇట్లా ప్రతి నెల 2వ ఆదివారం ఎక్కడో ఒకటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కమ్యూనిటీ హాల్స్లో ఇలా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ఈ నెల మేము విజయపురి కాలనీలో ఉన్న సంక్షేమ భవనంలో ఈ ఎగ్జిబిషన్ చేస్తున్నాము. రేపు 200 మందికి పైగా మహిళలు వచ్చి వాళ్ళ సొంత ఉత్పత్తులను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ బ్యానర్ల ద్వారా, పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేశాము. ఈ ఏరియా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఉన్న మహిళా వింగ్ మల్లిక గారు, ఇలా ఎంతోమంది మనకు ప్రోత్సాహం ఇస్తున్నారు. రేపు వాళ్ళందరూ కూడా ఓపెనింగ్ టైం 10:30కి ఇక్కడికి వస్తామని మాట ఇచ్చారు. ఇట్లా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుని, మహిళా సంఘాలే కానీ, డ్వాక్రా సంఘాలే కానీ, వీళ్ళందరినీ కలుపుకుని మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ ఏరియాలో మొట్టమొదటిగా మనం చెప్పేది ఏంటంటే, రేపు ఇక్కడ మనం చేసే ఎగ్జిబిషన్లో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళే దాదాపు 10-15 మంది స్టాళ్ళు పెట్టుకుంటున్నారు మన దాంట్లో. అట్లా ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళు లోకల్ సపోర్ట్ తీసుకుంటూనే మనం ఎగ్జిబిషన్స్ చేస్తున్నాం. అందుకే మనకి ఇంత సపోర్టు, ఇంత సక్సెస్ కూడా వస్తుందని నేను చెప్తున్నాను. రేపు ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన 20వ ఎగ్జిబిషను. ఇప్పటికి మనం దాదాపు 19 ఎగ్జిబిషన్స్ కంప్లీట్ చేసేసాము. 20వ ఎగ్జిబిషన్ కనుక రేపు ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే, మహిళలు సొంత ఉత్పత్తులు చేసేవాళ్ళు నెల్లూరు, చీరాల, ఉప్పాడ ఇలాంటి ఊర్ల నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ మడికే మన దగ్గరకు వస్తున్నారు. మన దగ్గర హోల్సేల్ వాళ్ళే వస్తారు. అందుకే మేము ఏమంటామంటే, స్త్రీశక్తి ఆర్గనైజేషన్లో దొరికే క్వాలిటీ కానీ, రేటు కానీ బయట ఎక్కడ దొరకదు అని మేము ఖచ్చితంగా చెప్తాము. ఎందుకు మేము అంత మంచి రేట్, ఇప్పుడు చీరాల పట్టు చీరలే ఉన్నాయి, 1500-1800 పట్టు చీరలు మేము ఇవ్వగలుగుతున్నాం. మీకు ఆ ఒరిజినల్ పట్టు మీకు ఏ ఆర్ఎస్ బ్రదర్స్కి పోయినా దొరకదు, ఏ చెన్నై షాపింగ్ మాల్లో దొరకదు. అది ఒరిజినల్ పట్టు అని మేము గ్యారంటీ ఇస్తున్నాం. మా పాంప్లెట్ల మీద మా పేర్లు, ఫోన్ నెంబర్లు క్లియర్గా ఉంటాయి. ఈ నెల ఇక్కడ చేసిపోయామంటే దాదాపు మళ్ళీ 6-7 నెలల దాకా మాకు ఈ ఏరియా నుంచి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. అమ్మ మీ దగ్గర ఆ రోజు మేము జాకెట్లు కొనుక్కున్నాం, చీరలు కొనుక్కున్నాం, చాలా బాగున్నాయి, మా వాళ్ళు కావాలంటున్నారు. 1 గ్రామ్ గోల్డే ఉంది. 1 గ్రామ్ గోల్డ్లో లాస్ట్ మంత్ మేము అల్కాపురి పార్క్లో చేసినప్పుడు నల్లపూసలు దండలు మేము స్పెషల్గా పెట్టాం. ఆ ఆర్డర్లు ఈ రోజుకి మా దగ్గర ఉన్న స్టాల్ వాళ్ళకి వస్తున్నాయి. మేము డైరెక్ట్గా వాళ్ళకి డైవర్ట్ చేసేస్తున్నాం. ఇట్లా మాకేంటంటే నెలంతా కూడా ఆర్డర్ల మీద బిజినెస్ అవుతూ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ అద్భుత ఘట్టానికి వేదిక అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజే 4 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసిన ఏపీ ప్రభుత్వం. కఠిన నిబంధనలతో రూపుదిద్దుకున్న పంచాయతీరాజ్ చట్టం ఆచరణలో సాధ్యం చేస్తే బంగారు తెలంగాణ కళ్ల ముందే కనిపించనుంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో నేడు తెరుచుకొని అంగన్వాడీ కేంద్రాలు. 7 దశాబ్దాలు గడిచినా నేటికి గ్రామాలలో కరువైన మౌలిక సదుపాయాలు. ప్రభుత్వ పాఠశాలకు భవనాలు లేక ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.